ముందుగా గురువుగారైన బ్రహ్మర్షి పితామహ పత్రిజీకి శతకోటి వందనాలు అర్పించుకుంటూ, మరి ఈ జూమ్ సెక్షన్ లో పాల్గొన్న అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఏమిటంటే ధ్యానం అందరికీ అవసరమే, మాత్రమే దీన్ని ఆచరిస్తున్నారు, మరి కొంతమంది ఆచరించలేకపోతున్నారు. ధ్యానం ఉందని ప్రతి వాళ్ళకి తెలుసు, కానీ ఎందుకు ఆచరించలేరు అంటే వాళ్ళకి ఇంకా అర్హత పొందలేరు. పొందలేక చెప్పినా వాళ్ళకి అర్థం కాదు. మంచిది అని తెలుసు, కానీ అది అందుకునే శక్తి వాళ్ళకి లేదు. బంగారం చాలా గొప్పదని తెలుసు, అందరూ కొనుక్కోగలరా? ఇది కూడా అంతే. ధ్యానం చాలా గొప్పది అని తెలుసు, అందరికీ చేసే శక్తి వాళ్ళకున్న శక్తి సరిపోదు. కొంతమంది తెలియక చెయ్యరు, తెలుసున్నా చేయలేదు అంటే వాళ్ళ గత జన్మలో ఉన్న ఆ పాపకర్మ వాళ్ళని అడ్డేస్తూ ఉంటుంది. ఆ గత జన్మలో ఉన్న వాసనలు, సంస్కారాలు ధ్యానం గొప్పదని తెలుసున్నా సరే చేయలేకపోతూ ఉంటారు. ధ్యానం గొప్పదని మాత్రం ప్రతి వాళ్ళు ఒప్పుకుంటారు, కానీ చేసే అర్హత కొంతమందికి మాత్రమే ఉంటుంది. ఇది బాగా గుర్తుంచుకోండి. ఎందుకు చేయలేకపోతున్నారు అంటే వాళ్ళ యొక్క గత జన్మ కర్మ ఫలాలే వాళ్ళని ధ్యానం చెయ్యనివ్వదు. ఆ కర్మఫలం ఉన్నంతసేపు వాళ్ళు ధ్యానంలోకి తెలుసున్నా సరే, అది గొప్పదని తెలుసున్నా సరే వాళ్ళు రాలేరు. ఇప్పుడు వచ్చిన వాళ్ళు కూడా ఏమిటి అంటే కొందరు ఆరోగ్యం అంటారు, కొందరు మానసిక ప్రశాంతత అంటారు, కొంతమంది మాత్రమే ఆత్మజ్ఞానం అంటారు. ఆరోగ్యం కోసం, మానసిక ప్రశాంతత కోసం వాళ్ళు ఇంకా ప్రయత్నిస్తున్నారు అంటే వాళ్ళు ఏ తమో గుణంలోనో ఏ రజో గుణంలోనో ఉంటే ఆ రెండు ప్రయత్నాలు ఉంటాయి. తమో గుణంలో ఉంటే శరీరం కోసం పాటుపడతాం, రజో గుణంలో ఉంటే మనసు కోసం మనం ధ్యానం అంటాం. లేదు, సాత్విక గుణంలోకి వచ్చిన వాళ్ళకే ఆత్మజ్ఞానం కావాలి అని కోరుకుంటూ ఉంటారు. అలాగే ధ్యానము ఏమిటి అంటే ఎవరైనా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏమిటి అంటే ఆత్మజ్ఞానం కోసమే ధ్యానము. ధ్యానం ఒక్కటే పరమాత్మని చేర్చగలదు అని ప్రతి వాళ్ళు తెలుసుకోవాల్సిన విషయం. భగవంతుణ్ణి చేరుకోవాలి అని కొంతమంది అనుకుంటారు, భగవంతుడి దగ్గర నుంచి వచ్చేవి కావాలని కొంతమంది కోరుకుంటారు. ఎందుకు భగవంతుడి నుంచి వచ్చేవి కోరుకుంటారు అంటే భగవంతుడి తత్వం బాగా తెలియక. అన్నీ ఇవ్వగలడు కదా, అన్నీ ఇవ్వగలడు కాబట్టి మరి మనం పూజ చేస్తే, స్తోత్రాలు చదివితే, మరి యజ్ఞయాగాదులు చేస్తే, ఇవన్నీ చేస్తే భగవంతుడు మనకు అన్నీ ఇచ్చేస్తాడు అని అనుకుంటూ ఉంటారు. కానీ భగవంతుణ్ణే మనం సొంతం చేసుకుంటే ఇంకా జీవితం ఎంత గొప్పగా ఉంటుందో అన్నది ఊహించుకోగలిగితే, తెలుసుకోగలిగితే, ఆ భగవంతుణ్ణే మన సొంతం చేసుకోవడము అంటే దానికి మార్గం ఒక్క ధ్యానమే. అందుకే ధ్యానం అంటే ఏంటి అంటే భగవంతుడి దగ్గరికి చేర్చేది ధ్యానం. జ్ఞానం అంటే ఏమిటి అంటే భగవంతుడి గురించి తెలుసుకోవడమే జ్ఞానం అని మనం అర్థం చేసుకోవాలండి. అలాంటి గొప్ప ధ్యానాన్ని కొంతమంది మాత్రమే ఈ భూమి మీద చెయ్యగలరు, కానీ పశుపక్షాదులు చెయ్యలేవు, మరి జంతువులు చెయ్యలేవు, వృక్షాలు చేయలేవు, శిలలు ఖనిజాలు చెయ్యలేవు. ఒక్క మానవుడికే ఆ ధ్యానం చేసే అర్హత ఉంది. మరి ఇలాంటి అపురూపమైన ధ్యానం చేయడానికి అనువైన మానవ జన్మ తీసుకుని కూడా మనం చెయ్యలేకపోతున్నాము అంటే అది మన దౌర్భాగ్యం, మన దురదృష్టం. అందుకే గత జన్మ కర్మాలు దగ్ధమయ్యే వరకు ధ్యానం తెలిసినా చెయ్యలేకపోతాం. మనమైనా పుట్టిన దగ్గర నుంచి ఏం చెయ్యలా, కొన్ని సంవత్సరాలు ప్రాపంచిక జీవితంలో బతికి మరి అప్పుడు మనం ధ్యానంలోకి వచ్చాం. వచ్చిన దగ్గర నుంచి ఇది గొప్పతనం ఏంటి, దీని విశిష్టత ఏంటి అని తెలుసుకుంటూనే ఉన్నాం. మరి అయితే కళ్ళు మూసుకుంటే ధ్యానము అని అందరికీ తెలుసు. కళ్ళు మూసుకున్నంత మాత్రాన ఆ ధ్యాన స్థితి దొరికేస్తుందా అంటే అది ఒట్టి అపోహ మాత్రమే. కళ్ళు మూసుకున్నా మనని ఇబ్బంది పెట్టేది ఒకటి ఉంది, అదే మనసు. కానీ మనం కళ్ళు మూసుకుని ఆలోచనలే వస్తే, గంట మూసుకున్నా గంటే ఆలోచనలు వస్తే మనము ధ్యాన స్థితిలో ఉన్నట్లు కాదు.
ఊరికే కళ్ళు మూసుకున్నాం అంతే. కానీ కళ్ళు మూసుకుని ఏదో కొంతసేపు ఆలోచనలు వచ్చినా మళ్ళా ధ్యానం ఆ శూన్య స్థితి పొందగలిగితే అది అప్పుడు ఆ ధ్యాన స్థితిలో ఉన్నట్టు. మరి అలాంటి స్థితి కలగాలి అంటే బాహ్యంలో మన ప్రవర్తన ఎలా ఉండాలి? ఎలా మార్చుకోవాలి? ఎలా ఉంటే ఆ స్థితి పొందుతాము అన్నదే ఈ సెక్షన్‌లో మనం నేర్చుకునేది. బాహ్యంలో నీ ప్రవర్తనను బట్టే నువ్వు కళ్ళు మూసుకుంటే నీ ధ్యానం చక్కగా కుదిరి నువ్వు పొందాల్సిన జ్ఞానం పొందుతూ ఉంటావు. అందుకే బాహ్య ప్రవర్తన మరి దానికి అనువుగా ఉంటది. చూడండి, ఒక మంచి పంట పండాలి అంటే మనం ముందు ఏం చేయాలి? పొలాన్ని దున్నాలి. రాళ్ళు రప్పలు ఏరాలి. కలుపు మొక్కలు తీయాలి. విత్తనాలు జల్లి నీరు పొయ్యాలి. మళ్ళా పంట వస్తున్నప్పుడు కలుపు మొక్కలు చేరకుండా జాగ్రత్త పడుతూ ఉండాలి. అప్పుడే మంచి పంట వస్తుంది. అలాగే మనం కూడా మన మనస్సనే పొలంలో దుర్భావనలు, దురాలోచనలు అనే కలుపు మొక్కలు, రాళ్ళు, రప్పలు ఏరేయాలి. మరి ఆ శ్వాస మీద ధ్యాస అనే విత్తనాలను జల్లాలి. జల్లి రోజు ఆ ధ్యానం అనే నీరుని పోస్తూ మరి రోజు మన ఆలోచనలు ఎలా ఉన్నాయి? మన భావనలు ఎలా ఉన్నాయి? మన ప్రవర్తన ఎలా ఉంది? ఇవన్నీ ఎప్పటికప్పుడు చెప్పుకోవాలి. లేతే కలుపు మొక్కల్లాగా మన మనసులోంచి అయి పుడుతూనే ఉంటాయి. అప్పుడు ఆత్మజ్ఞానం అనే మొలక, బ్రహ్మజ్ఞానం అనే మహావృక్షం మనకి వస్తూ ఉంటుంది. ఇది ఎప్పుడైతే తెలుసుకుంటామో మనం ధ్యానం చేయడమే కాదు, మన బాహ్య ప్రవర్తన కూడా చాలా చక్కగా ఉండాలి అని మనము అర్థం చేసుకుంటాం. ఎప్పుడైనా సరే ధ్యానం కుదరలేదు అంటే మన ప్రవర్తనలో కానీ, మన ఆలోచనలో కానీ ఎక్కడో తప్పు జరుగుతుంది అని మనకు మనంగా విచారణ చేసుకుంటూ మరి ఖచ్చితంగా మనం జీవితం అంతా కూడా మనము మార్చుకుంటూ ఉండాలి మన ప్రవర్తనని. ఎప్పుడు మనకు మనం చెక్ చేసుకోవాలి. అందుకే ప్రకృతిని గమనిస్తే పాఠాలు నేర్చుకుంటాం. మననికి మనం గమనించుకుంటూ ఉంటే మన చెడ్డని తొలగించుకుంటూ మనము పరివర్తన చెందుతాము అని చెప్తారు మహర్షులు. అందుకే మనకు మనం గమనించుకుంటూ ఏ లక్షణాలు అలవాటు చేసుకుంటే ధ్యానం కుదిరి జ్ఞానం పెరుగుతాదో ఇవన్నీ మనము తెలుసుకోవాల్సిన విషయాలు. అయితే మొట్టమొదట ధ్యాని ఎలా ఉండాలి అన్నది మనం తెలుసుకోవాల్సిన విషయాలు తెలుసుకుంటున్నాం కాబట్టి మొట్టమొదటిదేంటంటే ప్రశాంత చిత్తం ఉండాలండి. ఈ మన్ని బాగా ఇబ్బంది పెట్టేది నంబర్ 1 పాయింట్ ఏంటంటే ప్రశాంత చిత్తం ఉండాలి. మనని ఇబ్బంది పెట్టేది చిత్తమేనండి. గతంలోకెళ్తుంది, భవిష్యత్తులోకెళ్తూ ఉంటుంది. వర్తమానంలో అది ఒక్క క్షణం కూడా ఉండదు. అందుకే మన పెద్దలు ఏం చెప్పారు అంటే, చిత్తి ఒక్కసారే కాలుస్తది, చిత్తం రోజు కాల్చి చంపుతది అని. అదేం చేస్తూ ఉంటుంది? ఆ గతంలో తీసుకెళ్ళి అక్కడ దుఃఖాలు, బాధలు అవన్నీ గుర్తు చేస్తూ ఉంటుందండి. ఎప్పుడో జరిగిన బాధ, ఎప్పుడో జరిగిన దుఃఖం, ఎప్పుడో జరిగిన కష్టం, నష్టం ఇవన్నీ గుర్తు చేస్తూ ఉంటుంది. లేదా మనం ఖాళీగా కూర్చున్నాం. కళ్ళు మూసుకుంటే గతంలోకెళ్ళిపోతుంది. అయిపోయినవన్నీ గుర్తు చేస్తుంది. ఆ గుర్తు చేసేది చిత్తమే. మరి వీరుగా కళ్ళిప్పి కూర్చుంటే భవిష్యత్తు గురించి ఆందోళన చెందిస్తది. రేపెలా ఉంటుందో, రేపు నా జీవితం ఏంటి అని భవిష్యత్తు గురించి. అంతేగాని ఎప్పుడు ఒక్క క్షణం గూడా అది నిశ్చలంగా, నిర్మలంగా అది వర్తమానంలో ఉండదు. కానీ ధ్యాని తెలుసుకోవాల్సింది ఏంటి అంటే గతాన్ని వదిలేయాలి. అది జరిగిపోయిన సంఘటన. ప్రవహించే నదిలో ఒక్క క్షణం నీళ్లు ఎలా నిలబడవో అలాగే అయిపోయిన సంఘటన, అయిపోయిన కాలం ఎప్పుడు తిరిగి రాదు. దానివల్ల ఉపయోగం లేదు కాబట్టి ఎప్పుడు నేను వర్తమానంలోనే ఉండాలి. భవిష్యత్తు గురించి కూడా ఎప్పుడు ఆలోచించకూడదు. ఎందుకు ఆలోచించకూడదంటే మనకి ఒక్కటి గుర్తుంచుకోండి. గతాన్ని బట్టే వర్తమానం, వర్తమానాన్ని బట్టే భవిష్యత్తు. ఈరోజు మనం ఈ మాత్రం ఉన్నత స్థితిలో ఉన్నాము అంటే గతంలో ఎంతో కొంత మంచి చేసి ఉంటాం కాబట్టే ఈరోజు 2 పూట్ల తినడానికి కానీ, ఉండడానికి కానీ లేదా ధ్యానం చేయడానికి అనుకూలమైన శరీరం కానీ,
ధ్యాన మార్గం తెలియడం కానీ, ఇవన్నీ నేను గత జన్మలో చేసుకున్న పుణ్యకర్మలే కాబట్టి, ఈ జన్మలో నేను ధ్యానం చేస్తే భవిష్యత్తు కూడా చాలా బాగుంటుంది అని మనం ఆలోచించాలి. అప్పుడు అది వర్తమానంలోనే చిత్తం ఉంటుంది కానీ, గతానికి, భవిష్యత్తుకి పరిగెట్టదు. ఇలాంటి మాటలు మనస్సుకు చెప్పినప్పుడు, ఆ చిత్తం ఎప్పుడూ ఆందోళన పడకుండా ప్రశాంతంగా ఉంటుంది. చాలా మందికి తెలీదు. గతం బట్టే వర్తమానం ఉంది. ఈ వర్తమానాన్ని బట్టే భవిష్యత్తు ఉంటుంది. గతంలో నువ్వు మంచి చేసుకొచ్చావు. ఇప్పుడు మంచిని అనుభవిస్తున్నావు. మరి ఇప్పుడు వర్తమానంలో ఈ వర్తమానం భవిష్యత్తుకు గతం గాబట్టి, ఈ వర్తమానం చాలా బాగా ఉంచుకుంటే, భవిష్యత్తు ఇప్పటికంటే కూడా బాగుంటుంది. ఇదెప్పుడైతే తెలుస్తుందో, ప్రతి జ్ఞాని కూడా వర్తమానంలో జీవించడానికి ప్రయత్నిస్తాడు. యోగులేం చెప్తారు? పాజిటివ్ థింకింగ్ ఉండండి, వర్తమానంలో జీవించండి అంటారు. అంటే ఏంటి? ఎప్పుడూ మంచిగా ఉండాలి, మంచి ఆలోచనలు ఉండాలి, ప్రస్తుతం బాగుండాలి, అందరిలోని బాగా ఉండాలి. దీన్ని బట్టి మన భవిష్యత్తు ఉంటుంది అనేది తెలిసినప్పుడు వర్తమానంలోనే ఉంచుకోగలగాలి చిత్తం. ఎప్పుడైతే వర్తమానంలో చిత్తాన్ని ఉంచుకోగలిగామో, మనం ఎప్పుడు ప్రశాంతంగానే ఉంటాం కానీ, ఆందోళనలు, అలజడులు మన జీవితంలో ఎప్పుడు ఉండవు. జానికి కావలసింది ప్రశాంతమైన చిత్తం. మరి అలాగే సత్ప్రవర్తన. ఈ సత్ప్రవర్తన అంటే ఏంటి అంటే, మీకు ఇదివరకు కూడా చాలా సార్లు చెప్పాను. సత్ అంటే భగవంతుడు. అంటే భగవంతుడు అని ఎందుకు చెప్తున్నాం? సత్ అని దేన్నైనా అంటే అది భగవంతుడనే వస్తుందని తెలుసుకోండి. సత్ప్రవర్తన అంటే భగవంతుడు ఎలా ప్రవర్తిస్తాడో మనం కూడా అలాంటి ప్రవర్తన ఉండాలి. అంటే భగవంతుడు ఎలా ప్రవర్తిస్తాడు? అందరికీ ఇవ్వడానికే ప్రయత్నిస్తాడు. మన దగ్గర నుంచి ఏమీ ఆశించడు. మనం చేయాల్సిందల్లా ధ్యానం ఒకటే. మనం పెట్టే ఓ కుంకుడుకాయ అంత బెల్లం ముక్క, పటిక బెల్లం పెట్టి, మనం చాలా ఇచ్చేసి గంపల గంపలంత భోగాలు కోరుకుంటాం. కానీ నీకు గంపల గంపలంత భోగాలు కోరుకుంటున్నావంటే, భగవంతుడు అంత ఇవ్వగలడని తెలుసు. నువ్వు పెట్టే పటిక బెల్లం ముక్క, మరి ఆ బెల్లం ముక్క ప్రసాదం ఇంత పెట్టి అంత కోరుకుంటున్నావంటే, భగవంతుడు అంత ఇవ్వగలడు కానీ నాకింతే శక్తి ఉందని చెప్తున్నావు. కానీ నువ్వే భగవంతుడు అయినప్పుడు, ఆ గంప నీ దగ్గరే ఉంది కానీ ఇవ్వడానికి నీకు మనసు లేదు. గంపలో ఇంకో గంపేద్దామని చూస్తున్నావు కానీ, గంప కోరుతున్నావు కానీ, నువ్విచ్చేది మాత్రం పటిక బెల్లం ముక్క, కుంకుడుకాయ అంతే. కానీ నువ్వు కూడా గంపంత ఇవ్వడం నేర్చుకోవాలి అంటే, నువ్వు అప్పుడు భగవంతుడిలా ఉంటావు. సత్ప్రవర్తన అంటే ఏంటి? దుష్టులని, దుర్మార్గుల్ని మనం ఏం చేస్తామంటే వేరుగా చిన్న చూపు చూస్తాం. కానీ భగవంతుడు దుర్మార్గులకి, సన్మార్గులకి కూడా సమానంగానే తిండి పెడతాడు. ఈ పంచభూతాల వల్ల అందరికీ సమానమైన అనుభవించే హక్కే ఇచ్చాడు. అలాగా మనము మన పరిమిత మనస్సుతో వాడి మంచివాడు కాదు, వీడు చెడ్డవాడు, వాడు నాకు శత్రువు, వీడు నాకు మిత్రుడు అని పరిమితంలో ఉంటాం మనం. కానీ అందరూ గొప్పవాళ్ళే, అందరూ ఆత్మస్వరూపులే, అందరికీ నేను సహకారం చెయ్యాలి. కొంతమందికి మాత్రమే నేను చేస్తాను. అంటే ఇక్కడ ధ్యానంలోకొచ్చాక కొంతమందికి మాత్రమే అని మేమెక్కడ అంటామండి అంటారు. కానీ ఇక్కడ మనం ఇందులోకొచ్చినా సరే, మన గత జన్మ సంస్కారం వల్ల వీళ్ళు హిందువులు, వీళ్ళు క్రిస్టియన్సు, వీళ్ళు ముస్లిమ్సు అనే భావం మనసులో ఉంటూ ఉంటుంది. కానీ ఆ భావాన్ని తీయడమే సత్ప్రవర్తన. ఇంకొకటి ఏంటి అంటే, నువ్వు ఎంత మంచి అయినా చెప్పు ఎదుటివాడికి. కానీ ఎదుటి వాళ్ళని లోపాలని మాత్రం ఎప్పుడూ ఎత్తి చూపించొద్దు. నీలో కూడా ఎప్పుడైతే ఎదుటివాడి లోపాలని ఎత్తి చూపిచ్చేవో, అప్పటికి నీలో చాలా లోపాలు ఉన్నట్టే గుర్తు. అందుకని ఎదుటి వాళ్ళ లోపాలను చూపించి, మీరిదివరకు పూజ చేసేవారు, మీరిదివరకు నమాజ్ చేసేవారు, మీరిదివరకు ప్రార్థించేవారు, మీరిదివరకు గుడికెళ్ళేవారు. ఇట్లా మనము అనడం తప్పు. వాళ్ళకి తెలియక వాళ్ళు వెళ్ళారు. తెలియనప్పుడు మనము వెళ్ళాం. తెలుసుకున్నాక మనము ధ్యానమే చేస్తున్నాం. కానీ ఇప్పుడు అలా ఉన్న వాళ్ళందరినీ ఎదవల కింద చూడడం, మనము పెద్ద ఎదవలం అన్నమాట. అది సత్ప్రవర్తన కాదు. తప్పు చేసిన వాడు మారడం,
తప్పులు చెయ్యకపోవడంగా, తప్పు చేసిన వాడు మారిన వాడే గొప్పవాడు. అందుకే ఎవరిని చులకనగా, ఎవరిని చిన్న చూపు చూడకూడదు. మనం ఎదిగే కొద్దీ మనలో ఎదుగుతున్నామా లేదా అన్న దానికి ఒక్కటే గుర్తు. ప్రేమతత్వం పెంచుకుంటే ఎదుటివాడి లోపాలు ఎంచము. మరి అహంకారం పెంచుకుంటే ఎదుటి వాళ్ళలో లోపాలని చూస్తాం. కానీ మనకి యోగులేం చెప్తారు? ఎదుటి వాళ్ళలో లోపాలను ఎంచడం కాదు, నీలో ప్రేమతత్వం చూపిచ్చు. మరి ఒక అంగుళీమాలుడు బుద్ధుడి శిష్యుడిగా మారి గొప్పగా ఎదగలేదా? మరి ఒక రత్నాకరుడు వాల్మీకిగా మారలేదా? ఎవ్వరైనా ప్రపంచంలో మార్పు అన్నది ఉంటుంది. అందరూ ఆత్మస్వరూపులే. వాళ్ళ వాళ్ళ మనస్తత్వాలను బట్టి అట్లా తయారవుతారు కానీ, అందుకని వాళ్ళ లోపాలని మనము వేలెత్తి చూపించే అర్హత మనకి లేదు. అలా ఉంటే మన ప్రవర్తన సత్ప్రవర్తన కాదు. మనం ఎదగాలి. పక్కవాడి ఎదగడానికి మన చేయూతనివ్వాలి. అందుకే ఎవ్వరైనా సరే మనము మన ప్రవర్తన మారింది అనడానికి గుర్తు నువ్వు అందరి మీద ప్రేమతత్వం చూపించాలి కానీ, అహంకారాన్ని పెంచుకుంటే నేను ఇంత, నాకింతొచ్చు. అందుకే పక్కవాళ్ళు పొగిడినప్పుడు కూడా నువ్వు వినయంగా ఉండగలగాలి కానీ, పొగిడినవాడు గొప్పవాడు, పొగడనివాడు చెడ్డవాడు అని మనం భావించాము అంటే, మనలో ఇంకా సత్ప్రవర్తన రాలేనట్టే. ఎదుటి వాళ్ళని విమర్శిస్తున్నాము అంటే, మనలో సత్ప్రవర్తన రానట్టే. అలా ఉంటే ఏం ఫలితం వస్తుంది? ఇలా ఉంటే ఏ ఫలితం వస్తుంది అని చెప్పడానికి మనకు అర్హత ఉంది కానీ, రెండూ చెప్పాలి. ఇలా ఉంటే ఎలా ఉంటుంది? అలా ఉంటే అలా ఉంటుంది అని. ఆ 2 నీకు తెలుసు కాబట్టి చెప్పాలి కానీ, వాళ్ళు ఆచరించేది తప్పు అని పదే పదే విమర్శించడం మాత్రం మనం చేస్తే అది భగవంతుడి యొక్క ప్రవర్తనలాగా ఉండదు. అందుకే మొదటే చెప్పాను. భగవంతుడు అందరికీ సమానంగానే ఇస్తాడు అంటే, మనం భగవంతుడిలా మారడము అంటే అందరికీ సమానమైన జ్ఞానం పంచిపెట్టగలగాలి. ఆ పంచిపెట్టడంలోనే తృప్తుంటుంది. ఆ ప్రవర్తన అలా చేసినప్పుడే మనం గొప్పవాళ్ళమైనట్టు గాని, ఎదుటి వాళ్ళని విమర్శిస్తూ నేను చేసిందే గొప్ప అనుకుంటే అది గొప్ప సత్ప్రవర్తన అవ్వదు. ఆ ప్రవర్తన ఉండాలి. అందరినీ సమానంగా ప్రేమించే ఏ కులమైనా, ఏ మతమైనా మనం ప్రేమించే గుణం ఉండాలి. అందుకే అంటారు మతములన్నీ చేరి మంచినే బోధించు మతులు చెడ్డవైన మతమేమి చేసెరా. ఏ కులంలో పుట్టని, ఏ మతంలో పుట్టని ఆ మతాలన్నీ మంచే బోధించాయి. మనమది చెడ్డగా ఉండి ఆ మతాల్ని తిట్టుకుంటాం కాబట్టి, అన్ని మతాల్ని ప్రేమించిన వాడే గొప్ప సత్ప్రవర్తన కలవాడు అని తెలుసుకోవాలి. ఇక సత్సంకల్పము అంటే ఇక్కడ సత్ అని ప్రతి దానికి నేను ఎందుకు ఉపయోగిస్తున్నానో మళ్ళా మీకు తర్వాత చెప్తాను. సత్సంకల్పము అంటే సంకల్పం వేరు, సత్సంకల్పం వేరు. సంకల్పము అంటే నువ్వు ఒక పని చెయ్యాలనుకుని ప్రయత్నించుకోవడం. అది ప్రాపంచిక జీవితంలో అవ్వచ్చు. కానీ ఆధ్యాత్మిక జీవితంలో నీది ఏ సంకల్పం ఉన్నా అది సత్సంకల్పం అవుతది. అంటే ఏంటి? మనం ఈవేళ క్లాస్ చెప్పాలి. లేదా ఒకళ్ళ క్లాస్ అరేంజ్ చేయాలి. లేదా ఒక కొత్త సబ్జెక్ట్ నేను చదివి వాళ్ళకి చెప్పగలగాలి అనినప్పుడు నీ సంకల్పం వెనకాతల ఒక ప్రయత్నం ఉంటుంది. కోరిక వెనకాతల ప్రయత్నం ఉండదు. సంకల్పం వెనకాతల ప్రయత్నం ఉంటుంది. దానికి దీనికి డిఫరెన్స్ అదే. కోరుకున్నాం అనుకోండి, రావాలి అనుకుంటాం అంతే. దానికోసం ఏ ప్రయత్నము చెయ్యం. కానీ సంకల్పము అంటే అర్థం ఏమిటి అంటే, ఒకవేళ నువ్వేదైనా మనసులో ఒక సంకల్పం చేసుకున్నావు. నేను ఈవేళ మంచి సబ్జెక్ట్ చెప్పాలి అనుకున్నావు. ఒక సత్సంకల్పం అది. ఎందుకంటే ఆధ్యాత్మిక విషయంలో చేసే ప్రతి ప్రయత్నము అది సత్సంకల్పమే. కానీ అలా నువ్వు ఊరుకుంటావా? ఎన్నో పుస్తకాలు చదువుతూ, మళ్ళా నేను క్లాస్ బాగా చెప్పాలని క్లాస్ ముందు ఒక గంట ధ్యానం చేస్తూ కూర్చుంటావు. అంటే నీ ప్రయత్నము, అది నీ ప్రయత్నము చేసావు. ఒక సంకల్పం చేసుకున్నావు మంచి క్లాస్ చెప్పాలి అని. దాని గురించి ఎన్నో పుస్తకాలు తిరగేస్తావు. మళ్ళా కూర్చొని ధ్యానం చేసి, నేను మంచిగా చెప్పాలి, ఎదుటివాడికి నచ్చేటట్టు చెప్పాలి, ఎదుటివాడికి అర్థమయ్యేటట్టు చెప్పాలి అని నువ్వు ఆ సంకల్పానికి కావలసిన ప్రయత్నం అంతా చేసావు. ఈ ఆధ్యాత్మిక విషయంలో చేసే సంకల్పాలనే
సత్సంకల్పము అంటారు. ప్రపంచం విషయంలో చేసే ప్రయత్నాల్ని సంకల్పం అంటారు. ఆధ్యాత్మిక విషయాల్లో మనము పెట్టుకున్న సంకల్పాన్ని సత్సంకల్పము అంటారు. అది రెండిటికి డిఫరెన్స్ అదండి. సంకల్పం వేరు, సత్సంకల్పం వేరు. ప్రాపంచిక విషయంలో చేసేది సంకల్పము అంటే ఒక సంకల్పం చేసుకుంటారు. నేను ఈవేళ ఢిల్లీ వెళ్ళాలి. వెళ్ళాలి అంటే ఏం చేస్తారు? దాని గురించి లగేజ్ సర్దుకుంటారు, టికెట్ తీసుకుంటారు, స్టేషన్‌కెళ్తారు, ట్రైన్ ఎక్కుతారు. ఆ ప్రయత్నం వేరు. కానీ ఇక్కడ నేను ఒక క్లాస్ చెప్పాలనో, లేదా ఈవేళ 10 గంటలు ధ్యానం చేయాలనో, లేదా ఈ 3 రోజుల క్లాస్‌లో పాల్గొవాలనో, ఇట్లాంటివన్నీ ఆధ్యాత్మిక విషయంలో మీరు అనుకున్న దానికి సత్సంకల్పము అంటారు దీన్ని. అంటే భగవంతుడి గురించి, సత్తు గురించి చేసే ప్రయత్నమే మీది సత్సంకల్పం అవుతది. ఇది ఎప్పుడూ ధ్యానికి ఉండాలి. అంటే నేను చదువుకోవాలా, ధ్యానం చేయాలా, క్లాసు వినాలా, ఇవన్నీ కూడా సత్సంకల్పాలే. సత్తు గురించి చేసేవే సత్సంకల్పాలు. ఇప్పుడు అర్థమైంది కదండీ! మరి శీలవంతుడు, శీలం ఉండాలి కరెక్ట్. ఇది కరెక్ట్‌గా ఏంటి అంటే ఎక్కువ బాహ్యాన్ని చూస్తారు ప్రజలు. మన అంతరం చూస్తాడు భగవంతుడు. అందుకే భగవంతుణ్ణి బాహ్య ప్రియుడు కాదు, భావప్రియుడు అంటారు. అంటే దానికి ఇంకో రకంగా కూడా చెప్తున్నారు. అంతరంగమందు అపరాధములు చేసి పరులు ఎరుగకున్న పరమాత్మ ఎరుగడా అంటారు. నీ భావం ఏదైందో అది పరమాత్మే చూస్తాడు కానీ, నీ బాహ్యాన్ని చూడడు. అందుకే సత్శీలము ఉండాలి. అంటే శారీరక వ్యభిచారం చేస్తేనే తప్పు, మానసిక వ్యభిచారం తప్పు కాదు, మనసులో ఊహించుకుంటే తప్పు కాదనుకుంటారు. శారీరక వ్యభిచారం కర్మ అయింది. మనసులో చేసే వ్యభిచారం కర్మ ఫలాన్ని అది కూడా భగవంతుడు ఒప్పుకోడు. మానసికంగా కూడా అది నాకొస్తే బాగున్ను అని కోరిక కాదు. అంటే ప్రిలిమినరీ స్టెప్‌లో శారీరకంగా చెయ్యకూడదు. అంటే చేపలు, కోళ్ళు, మేకలు తినడం అది బాహ్యమైన తప్పులు. కానీ ఆ అమ్మాయి నాకు భార్య అయితే బాగున్ను, నేను అనుభవిస్తే బాగున్ను అని మానసిక వ్యభిచారం కూడా మనము చెయ్యకూడదు. అంటే నువ్వెంత ప్యూరిటీగా ఈ ఆత్మ పైకి వెళ్ళాలి అంటే, నీ మనసుకున్న మలినాలు ఒక్కటి కూడా ఆత్మ చుట్టూరు చేరకూడదు అంటే, సత్శీలము ఉండాలి. ఆ శీలాన్ని ఎప్పుడూ కాపాడుకోవాలి. అందుకే రాముణ్ణి ఈనాటికి కూడా దేవునిలా కొలవడానికి కారణం ఏంటంటే, ఆయనకున్న సత్శీలం. మరి అంత గొప్పాడు. మరి శూర్పణఖ వ్యామోహించింది. చిక్కుబడిపోయాడా? శూర్పణఖని వద్దనుకున్న పూలాంచే కదా ఇంత యుద్ధం జరిగింది. మరి ఈ రోజుకి ఇంతలా ఉన్నాడు. సీత దగ్గరున్నా, దగ్గర లేకపోయినా సీతనే మనసా వాచా కర్మణా ఊహించుకున్నాడు కానీ, మరి ఇంకో స్త్రీని తన జీవితంలోకి రాలేదంటే, మరి అలాగే మరి పరాయి పురుషుడి మీద వ్యామోహం పెంచుకోకూడదని శూర్పణఖని చూస్తే తెలుస్తుంది. మరి ఇవన్నీ మనము మన గ్రంథాలు, మన పురాణాలు, మన ఇతిహాసాలు, మన క్యారెక్టర్‌ని ఎంత జాగ్రత్తగా కాపాడుకోవాలో, పరాయి స్త్రీ వ్యామోహంలో పడిన గొప్ప గొప్ప వాళ్ళంతా ఎలా నాశనమయ్యారో, క్యారెక్టర్‌ని ఇచ్చేసుకున్న వాళ్ళు శాపానికి గురయ్యి ఉన్నారో మనందరికీ తెలుసున్న విషయమే. అందుకే భగవంతుడి దగ్గరికి చేరుకునే ఈ జ్ఞాన మార్గంలో ఉన్నప్పుడు సత్శీలము కూడా చాలా చాలా ముఖ్యము అనే విషయం మనము తెలుసుకోవాలి. మరి ఇంద్రియ నిగ్రహం. ఈ ఇంద్రియ నిగ్రహం కూడా కరెక్ట్‌గా మనం ఫాలో అవుతూ ఉండాలి. ఏమిటంటే, ఈ ఇంద్రియాలన్నీ కూడానండి మనసుకి భటుల్లా పనిచేస్తున్నాయి. మనసు కింద సర్వెంట్స్ ఇవన్నీ కూడా. మనసు ఏ ఆర్డర్ చేస్తే అవే అయి ఫాలో అయిపోతూ ఉంటాయి. ఇప్పుడు ఒక మంచి దృశ్యం చూడాలనుకునేది అది కన్ను యొక్క కోరిక కాదు. మనసు యొక్క కోరికే. అప్పుడు మనసు కన్నుకు ఆర్డర్ చేస్తుంది. టీవీ సీరియల్ చూడు, లేతే సినిమా చూడు, అది చూడు, ఇది చూడు అని. కానీ అక్కడ కోరుకుంటే కన్ను చూస్తుందే తప్పించి మనసుకు కోరిక లేపోతే ఇప్పుడు మనందరం ఉన్నాం. టీవీ సీరియల్స్ చూడం. ఎందుకు చూడం? దానివల్ల నష్టమే కానీ ఒక్క పిసర లాభం లేదని. అంటే మనకి కన్ను అనే ఇంద్రియం మీద మనకి నిగ్రహం వచ్చేసింది. అంటే అర్థం మనకు మనం విచారణ చేసుకుంటే ఎన్ని నిగ్రహాలొచ్చాయో మనం చెప్పొచ్చు. ఎందుకంటే ఇంద్రియ నిగ్రహం కావాలని
నేను చెప్పానని మీరు అనేయడం గాదు. మనకెన్ని వాట్ల మీద, అలాగే చెవులు, పక్కింటి వాళ్ళ మీద, ఎదురింటి వాళ్ళ మీద, వీళ్ళ మీద మాటలున్నాయనుకోండి, మన మనసులో అవే హత్తుకుపోతాయి. చెవికి కోరిక లేదండి. ఆ కోరిక మనసుకే ఉంది కాబట్టి, కొంతమంది ఖాళీగా కూర్చుంటే వాళ్ళ మీద, వీళ్ళ మీద మాట్లాడుతున్నారు. మాట్లాడితే ఏమైంది? అయి మనసులో దాచేస్తది. మనసు ఫ్రెండ్ చేసుకుంటుంది. ధ్యానంలో అవే బయటకొస్తాయి. ఈ విషయం తెలుసు మూలాన్ని మనం ఏం చేస్తున్నాము? ఎవరి గురించైనా మాట్లాడాలి అంటే, మన గురువుగారు ముందే చెప్పారు. నువ్వు ఏ మాట మాట్లాడినా నీకైనా ఉపయోగపడాలి. నీ పక్కవాడికైనా ఉపయోగపడాలి. ఉపయోగపడని మాటలు మాట్లాడొద్దని. వాళ్ళ మీద, వీళ్ళ మీద చెప్పుకోవడం వల్ల తెలిసి తెలియని మాటల్లో ఎన్ని తప్పులున్నాయో, ఎన్ని అబద్ధాలున్నాయో, కర్మలను తగ్గించుకోవడానికి ధ్యానం చేస్తూ, మళ్ళా కొత్త కర్మలు ఎందుకు చెయ్యాలని మనకు తెలుసు కాబట్టి, ఎవరి మీద మనం మాట్లాడం. నచ్చకపోతే మౌనంగా ఉంటాం. నచ్చితే అప్రిషియేట్ చేస్తాం అంతే. అలాగే చెవిని కొంచెం నిగ్రహంగా వచ్చింది. ఇక నోరు కూడా మనము ఎలా పడితే అలాగా మాట్లాడం. ఏది పడితే అది తినం. ఎందుకంటే కర్మ సిద్ధాంతాన్ని మనం బాగా నేర్చుకున్నాం కాబట్టి, ఎక్కువ కర్మలు నోటితోనే చేస్తున్నాము. అందుకని నోరుని కూడా చాలా జాగ్రత్తగా మనం మాట్లాడతాం. ఎవరికైనా ఉపయోగపడే క్లాసే చెప్తాం కానీ, ఎవరిని ఇంకా ధ్యానంలోకొచ్చి కూడా మన అహంకారంతో భూషణం చేస్తున్నాం, దూషణలు చేస్తున్నామంటే మనకి నోటికి నిగ్రహం లేనట్లే. ఆ వాక్కు మీద చాలా నిగ్రహం, చాలా పట్టు ఉండాలి. ఎందుకంటే అది ఖర్చు లేని పని కదా అని వడ వాగుతూ ఉంటారు. లేతే అహంకారం లోన పెరిగినప్పుడు కనిపించే ప్రతి వాడిని తిడుతూ ఉంటారు. ఎవ్వరైనా సరే అవతల వాళ్ళని తిట్టే హక్కు మనకెక్కడదండి. మనకు లేదు కదా! కానీ అది తెలీదు. చెప్పడం మాత్రం జానులమే అనుకుంటాం. కానీ ఆ నిగ్రహం లేక ఏమవుతుంది? ఆ నిగ్రహం ఎందుకు లేదు? గత జన్మ సంస్కారం ఇంకా వదల్లేదు కాబట్టి, ఆ నిగ్రహం లేక నోటితో దూషించడం, నోటితో ఎదుటి వాడిని చులకనగా మాట్లాడడం చేస్తాం. ఇవన్నీ మన ధ్యానానికి అనుకూలం కాదు. ధ్యానం కుదరకుండా చేస్తుంది ఈ మనసు అనడానికి. అంటే మనకి 10 ఇంద్రియాలు కూడా చూసుకోండి. 10 ఇంద్రియాలున్నాయి. కర్మేంద్రియాలు 5, జ్ఞానేంద్రియాలు 5. ఇప్పుడు కన్ను, ముక్కు, చెవి చెప్పాను. ఇక శరీరం. తర్వాత చెప్తాను ఈ టాపిక్. మళ్ళా శరీరం గురించి తీసుకుంటే భోగాలే కావాలనుకుంటాం. యోగి భోగం అనుకుంటూ మంచి మంచం వేసుకొని పడుకుంటే హాయిగా నిద్ర పడుతుంది కానీ ధ్యానానికి అనుకూలంగా ఉండదు. అందుకని మనకి ధ్యానానికి అనుకూలమైన వాతావరణంలోనే పడుకోవాలి కానీ మనకి బాగా నిద్ర పట్టేసే దాని మీద ఉండకూడదు. అలా నోరు 2 పనులు చేస్తది. ఒకటి మాట్లాడడానికి పనిచేస్తది. ఒకటి తినడానికి పనిచేస్తది. ఆ తినేటప్పుడు ఎలా తినాలి? చూసుకోవాలి. ఏంటి 4 ఇడ్లీ ఆకలుంటే 6 ఇడ్లీ తినేయడం గాదు. 3 ఇడ్లీలే తినాలి. నిజంగా ధ్యానానికి మన శరీరం అనుకూలంగా ఉంటే మనకి 4 ఇడ్లీ ఆకలి ఉన్నా 3 ఇడ్లీ ప్రతిసారి మాకు మొదటే చెప్పేవారు. ఏంటంటే ముందు కడుపుని చూసుకొని తినకండి. వద్దు అనే వరకు తినొద్దు. ఆకలి ఉండగానే ఆపాలి. అప్పుడు శరీరం ధ్యానానికి అనుకూలంగా ఉంటుంది. అంటే అదే ఇంద్రియ నిగ్రహం. రుచిగా ఉంది కదా అని ఇంకొంచెం లోనేసుకుంటే అది ఇంద్రియ నిగ్రహం అవ్వదు. ఆ రుచిగా ఉన్నప్పుడే నువ్వు ఆపగలిగితే నీకు ఇంద్రియ నిగ్రహం వచ్చినట్టే. అంటే నాలిక బాగుంది కదా అని ఇంకొంచెం వేసేసి కడుపుకి ఇబ్బంది పెట్టి, ఆ కడుపులో లివరు అరిగించలేనంత తినేస్తే ఆఖరిన అదేం చేస్తుంది అంటే, నేనేం పని చేయను అని ఊరుకుంటుంది. అప్పుడు మనకి నిద్ర వచ్చేస్తుంది. అందుకే ఎంత రుచిగా ఉన్నా కొంచెమే తింటూ ఉంటే, మన శరీరం చక్కగా ధ్యానానికి అనుకూలంగా ఉంటుంది. అలాగే మరి ఉపస్థపాయము. మరి మనం చాలామంది ఈ నిగ్రహం ఏంటి అంటారు. ఇదేంటి అంటే చాలా మందికి పాస్‌కెళ్ళాలంటే ఎక్కడ పడితే అక్కడ ఎళ్ళేస్తూ ఉంటారు. రోడ్ సైడ్‌ని ఇక్కడ అక్కడ. కానీ అది ఎంతో మందికి అనారోగ్యం కలిగిస్తది. మరి ఇతరులను కూడా చిన్న పిల్లల్ని రోడ్ సైడ్ కూర్చోబెట్టేస్తారు. అది కూడా అనారోగ్యమే. ఇలా చాలా చాలా విషయాలు ఇది మంచిదా? ఇది మంచిది కాదా? అని తెలుసుకుంటూ ఉండాలి. కనీసం ధ్యానంలోకొచ్చినప్పుడైనా నేను చూస్తూ ఉంటాను. నేనెందుకు ఈ విషయం చెప్పాల్సొచ్చిందంటే, మేము 3 డేస్ క్లాస్‌లో
ఎన్ని బాత్రూమ్స్ కట్టామంటే 3 వంతులుగా 20, 30 బాత్రూమ్స్ మేము మెయింటైన్ చేస్తున్నా. మా కళ్ళం చుట్టూరు చాలా ఖాళీ ప్లేస్ ఉంది. కొంతమంది మగాళ్ళైతే ఆ చివరికెళ్ళిపోయి, ఈ చివరికెళ్ళిపోయి బాత్రూమ్‌కెళ్ళొచ్చేస్తున్నారు. పాస్‌కెళ్ళొచ్చేస్తున్నారు. మరి చుట్టూరు పరిసరాలన్నీ ఎన్ని దోమలు, ఈగలు వచ్చి పక్క వాళ్ళకి ఇబ్బంది కలిగిస్తాయి చెప్పండి? మరి అది ఏంటి అంటే, మనకింకా కరెక్ట్ అయిన జ్ఞానం రాలేదు. ఏదో 3 డేస్ పెట్టారు. ధ్యానం చేసేసి, ధ్యానం పెంచేసుకుని, ఆరోగ్యం బాగు చేసుకుందామనే కోరికే. ఇవన్నీ ఎవరు చేస్తారు ఇలాంటి పనులు అంటే, కేవలము ఆరోగ్యం కోసమే ధ్యానంలోకొచ్చినోళ్ళు, ఇలాంటి పిచ్చి పిచ్చి పనులన్నీ చేస్తూ ఉంటారు. మరి ఇవన్నీ తప్పులే. ఇవన్నీ తప్పులే కాబట్టి ఇలాంటి కంట్రోల్ నీకు లేనప్పుడు, మనసు ఇంత చంచల దశలో ఉన్నప్పుడు నీకేమవుతుంది ధ్యానంలో నీకే ఇబ్బందిగా ఒక చిన్న తప్పు మనం కళ్ళు విప్పి చేస్తే, కళ్ళు మూసుకుంటే అది పెద్ద అడ్డమైపోయి మనకి జ్ఞానం కుదరదు. మొట్టమొదటి నుంచి మనకి ఇంద్రియ నిగ్రహం అని ఏ ఋషి చెప్పినా, ఏ యోగులు చెప్పినా, ఫస్ట్ జానులకి చెప్పిన సలహా ఇంద్రియ నిగ్రహం, ఇంద్రియ నిగ్రహం, ఇంద్రియ నిగ్రహం అని చెప్తున్నారు. దాన్ని విచారణ చేసుకుంటే ఎంత వరకు పాటించగలము అన్నది చూసుకుంటే బాగుంటుంది ఎవరికి వాళ్ళం. ఎందుకు అంటే అది పాటించకే మనకి ధ్యానం సరిగ్గా కుదరదు. అది చాలా చాలా ఇంపార్టెంట్ పాయింట్ మన జీవితంలో. ధ్యానం కుదరాలి అంటే నోటి ద్వారా కానీ, కన్ను ద్వారా కానీ, చెవి ద్వారా కానీ ఈ తప్పులెక్కువ చేస్తూ ఉంటాం. ఆ చేస్తూ ఉన్న తప్పుల్ని సరిదిద్దుకుంటే చాలు ధ్యాన స్థితిలో మామూలప్పుడు కూడా ఉన్నట్టే. నువ్వు నోటిని అదుపులో పెట్టి మౌనంగా ఉండు. ఆ మౌనం తక్కువగా మాట్లాడు. మీకొక చిన్న ఉదాహరణ చెప్తాను. ఆ మౌనం వల్ల మనం ధ్యానం చేయడం వల్ల ఎంతో శక్తిని పొందుతామట. ఎంత శక్తిని పొందొచ్చో అన్నది మీకు చెప్తాను. మరి శిఖండి ఫస్టు ఆడపిల్లగా పుట్టాడు. ద్రుపద మహారాజుకి. ఆడపిల్లగా పుడితే ఆయన ఆడపిల్లంటే లోకువ చేస్తారని మగపిల్లవాడిగా పెంచాడు. మగపిల్లవాడిగా పెంచితే అప్పుడేమైందంటే పెళ్లి చేసేసాడు. రుద్రమదేవి కథలోలాగా. ఇదెవ్వరికీ తెలీదు. ఇది మహాభారతంలో ఉంటది. లోతుల్లోకి చదివితే అర్థం అవుతది. మరి అప్పుడు కోడల్ని పంపిస్తానని ఆ రాజుగారు చెప్పేటప్పటికి ఆయనెలా ఉన్నాడో కానీ ఈ ఆడపిల్ల పెళ్లి చేసుకుంది కదా! చాలా ఆందోళన పడిపోయిందంట. ఈ అమ్మాయి కాపురానికొస్తే నా పరువు ఏమవుతుంది? నేను ఇప్పటి వరకు అబ్బాయిగా పెరిగానని. ఒకరోజు వనంలో తిరుగుతుంటే మరి ద్రోణాచార్యుడు చూసాడట. మరి చాలా మంది మహాభారతాన్ని ఏమనుకుంటారంటే ద్రోణాచార్యుడు చాలా రాక్షసుడిలాగా సినిమాలు చూసి ఊహించుకుంటారు కానీ మరి మహాభారతం చదివితే చాలా గొప్ప వ్యక్తి. ద్రోణాచార్యుడి కంటే గొప్పవాడు ఎవ్వరూ లేరనేది అర్థమవుతుంది. అది వేరే క్లాస్‌లో చెప్పుకుందాం. ఇది వాక్కుని కంట్రోల్ చేసుకుంటే ఎలాంటి శక్తులొస్తాయో నేను చెప్పడానికే ఈ ఉదాహరణ చెప్తున్నాను. మరి అప్పుడు ఆ అమ్మాయి తిరుగుతుంటే ద్రోణాచార్యుడు అడిగాడంట, "ఏంటమ్మా ఇలా తిరుగుతున్నావు? ద్రౌపది మహారాజు కూతురని తెలుసు ఆయనకి." అంటే, "ఇలాగా నాన్నగారు నన్ను అబ్బాయిలా పెంచారు. మరి ఇప్పుడు నాకు పెళ్లి చేసేసారు. ఆ అమ్మాయి వస్తుంది. రహస్యం తెలిస్తే ఇప్పుడు పరివేమవుతుంది? నాన్నగారికేమవుతుంది? నాకేం అర్థం కావట్లేదని" తిరుగుతదట ఆవిడ. అంటే, "అయితే రా" అని ఆ అమ్మాయిని తీసుకెళ్ళి ఒక ముని దగ్గరికి తీసుకెళ్తాడు. ఆయనెవరు అంటే శూలపర్ణుడు అని ఆయన పేరనమాట. శూలపర్ణుడు. ఆయన రోజుకి 21 మాటలు మాట్లాడతాడు ఎంతైనటండి. ఇంక అంతకంటే ఎక్కువ ఒక్క మాట మాట్లాడటండి. అందుకని ధ్యానం చేసుకుంటాడు. ఆయనకి ఏ శక్తి వచ్చింది? ఈవిడ అమ్మాయిగా పుట్టిన అమ్మాయిని అబ్బాయిగా మార్చేశాడట. అదే శిఖండి. అంటే ఇలాంటి భారతం చదివేటప్పుడు లోతుల్లోకి వెళ్తే ఇలాంటి కథలు భారతం చూసి మనం నేర్చుకోవాల్సినవి ఆ శక్తులు ఎలా వస్తాయి ఇవన్నీ కూడా మనకి అర్థమవుతాయి. ఈ శక్తులన్నీ కూడా ధ్యానం చేసి వాక్కుని జాగ్రత్తగా ఉంచుకోగలిగితే మనకు కూడా అంత శక్తులుంటాయి. అందుకే మునులెప్పుడు మౌనంగా ఉండి తనలో దైవీ శక్తిని పెంచుకుని ఆ దైవీ శక్తిని విశ్వ కళ్యాణానికే ఉపయోగిస్తారట. అందుకే వాళ్ళని మునులు అన్నారు. చూడండి శూలపర్ణుడికి ఎంత శక్తి ఉంది. అమ్మాయిగా పుట్టిన ఆవిడ్ని అబ్బాయిగా మార్చేశాడు. మార్చాక అప్పుడు చాలా వాళ్ళు హ్యాపీగానే ఉన్నారు సెకండ్ అని. కానీ మనకేమో ఇంకా అది భీష్ముడికి తెలుసు కాబట్టే, "ఎలా ఓడిపోతావు తాతయ్య నిన్ను మేము తట్టుకోలేకపోతున్నాము" అంటే, అప్పుడు శిఖండిని కూర్చోబెట్టండి నేను అస్త్ర సన్యాసం చేస్తాను అంటాడు. ఎందుకంటే ఆడపిల్లగా పుట్టి మగవాడిగా మారాడు కాబట్టి, జన్మతా ఆయన మగవాడు కాదు వాడు.
నేర్చుకోలేదు ఏదీని అని అలాంటి వాళ్ళని మీద నేను బాణాలు వెయ్యను అని ఆయన నిర్ణయం అన్నమాట. అంటే ఆయన మహాశూరుడు కాబట్టి అలాంటి నిర్ణయం తీసుకున్నాడు కాబట్టి, అంటే ఆయన చావడానికి ఏదో కారణం కావాలి కాబట్టి ఈ కథ ఇలా జరిగిందనుకోండి. మరి ఇవన్నీ మనం తెలుసుకుంటే మౌనం ద్వారా మరి ఎదుటి వాళ్ళని దూషణలు, భూషణలు కొంతమంది ఏం చేస్తారు, వాళ్ళ పనులు కావడానికి అసత్యాల్ని వాడు పెద్ద ఎదవైనా, "ఆ! మీరు చాలా గొప్పండి. మీరు చాలా గ్రేట్ అండి. ఇది గూడా అబద్ధమైతే, ఇది గూడా అబద్ధమైతే" నువ్వు ఉన్నదున్నట్టు సత్యాన్ని ఒప్పుకో. పోనీ సత్యాన్ని ఒప్పుకోలేని పరిస్థితే వస్తే మౌనంగా ఉండు. అవతల వాడు చాలా గొప్పవాడు. చాలా గొప్పవాడు, చాలా ఎదవ. ఎదవైనప్పుడు వాడిని గొప్పగా నీ వాక్కుల్లో నువ్వు పొగిడేవే అనుకో, అప్పుడు అసత్యం మాట్లాడినట్లే కదా! అసత్య ప్రచారం చేస్తున్నట్లే కదా! మరి నీకు అలాంటి పరిస్థితే వస్తే మౌనంగా ఉండు కానీ, అసత్యాన్ని సత్యంగా చెప్పకు. అది కూడా తప్పే. అంటే అక్కడే ఇంద్రియ నిగ్రహం గురించి మహాత్ములు మనకి చెప్పారు అంటే, మరి మనం అన్నిటికంట జాగ్రత్తగా కాపాడుకోవలసింది వాక్కుని. ఆ వాక్కుని ఎంత జాగ్రత్తగా వాడతామో, ఎంత జాగ్రత్తగా మాట్లాడతామో, అప్పుడు మనలో దైవీ శక్తులు ఆత్మశక్తి ఇది. అంటే వాళ్ళ భాషలో దైవీ శక్తి అన్నారు కానీ, మనకి తెలుసు కాబట్టి ఆత్మశక్తి అనేది మనం ఉపయోగించుకోవాలి. మరి మనం ఆత్మశక్తిని అంత బాగా పెంచుకోగలం. అందుకే ఎంత గొప్పగా చెప్తున్నారు అంటే, ఇంద్రియ నిగ్రహం అని చెప్పడానికి కారణం ఏంటి అంటే, అన్ని ఇంద్రియాల కంటే మనని అధో గతికి తీసుకెళ్ళేది ఇంద్రియం వాక్కు, నోరు. తిని పాడు చేస్తది, మాట్లాడి పాడు చేస్తది. అందుకే దాని మీద చాలా అదుపులో ఉండాలి. మహాత్ములు ఏం చేస్తారంటే, ఒక్క మాట మాట్లాడారు అంటే, ఇది విశ్వంలోకి నేను ఒక్క మాటను వదిలేను అంటే, ఇది ఎవ్వరికీ తగలనప్పుడు ఆ మాట బాణంలా పనిచేసి నాకే తగులుతుంది అని వాళ్ళకి తెలుసు కాబట్టి, వాళ్ళ నోటి నుంచి ఒక్క వేస్ట్ మాట రానివ్వకుండా వాళ్ళు కాపాడుకుంటూ ఉంటారు. ఆ వాక్కుకున్న శక్తేంటో వాళ్ళకి తెలుసు కాబట్టే చాలా అదుపులో పెట్టుకుంటారు ఆ వాక్కుని. మనం కూడా ధ్యానం చేసి జ్ఞానం పెంచుకోవాలి. ఆ శక్తిని పెంచుకోవాలి అంటే ఈ ఇంద్రియ నిగ్రహం పాటించాలి. అన్నిటికంటే వాక్కుని చాలా జాగ్రత్తగా ఉపయోగించుకోవాలి. అలాగా ఇప్పుడు మనందరి పని ఏంటి అంటే, ఈ వాక్కుని మంచి మాటలకి, క్లాసులు చెప్పడానికి, సత్యం చెప్పడానికే ఉపయోగపడాలి కానీ, లేకపోతే ఒక్క మాట కూడా అవసరం లేని మాట మన నోటంట రాగూడదు. ఇది చాలా నేర్చుకోవాల్సిన విషయం. ఆత్మశక్తి పెరిగి జ్ఞానం పెరగాలి అంటే బాహ్యేంద్రియాల నిగ్రహం ఉండాలి. ఉంటేనే అంతరేంద్రియాలు సరిగ్గా పనిచేస్తాయి. అంతరేంద్రియాలు పని చేయకపోవడానికి కారణం, ఆలోచన లేకపోవడానికి కారణం, చిత్తం చంచలం అవ్వడానికి కారణం, బుద్ధి సరిగ్గా పని చేయలేకపోవడానికి కారణం, నీ బాహ్యేంద్రియ నిగ్రహం నీకు లేదు. బాహ్యేంద్రియంలో నిగ్రహంగా ఉంటే అంతరేంద్రియాలన్నీ కూడా కరెక్ట్‌గా పనిచేస్తాయి. అందుకే ఇంద్రియ నిగ్రహం కావాలి సాధకుడికి. ఇక శాంతము. ఈ శాంతము ఏంటి అంటే, పత్రి సార్ మనకో మాట చెప్పారు. ఏమిటి అంటే, సహనమే ప్రగతి అన్నారు. అంటే అర్థం ఏంటి? నీలో శాంతం ఉంటేనే సహించగలవు. చాలా మంది మనని అవమానిస్తూ ఉంటారు, తిడుతూ ఉంటారు, బాధ పెడుతూ ఉంటారు. కానీ ప్రతి చోట ఎంత ఓర్చుకుంటామో అంత నేర్చుకుంటాము. ప్రతి చిన్న విషయానికి మనం అగ్నిహోత్రుల్లాగా దుమదుమలాడామనుకోండి, ఆ కోపం ధూపమై మననే దహిస్తుందట. అందుకని సహనమే ప్రగతి అని పత్రిగారు చెప్పారు. యోగులు శాంతము అని చెప్పారు. మరి త్యాగరాజ స్వామి శాంతము లేక సౌఖ్యము లేదు అని చెప్పాడు. ఆయన కీర్తన ఉంది. మీరు ఎంతమంది విన్నారో తెలీదు. శాంతము లేక సౌఖ్యం లేదన్నారు. అందుకే వేమన యోగి ఏమన్నాడు? తన కోపమే తన శత్రువు, తన శాంతమే తనకు రక్ష దయ చుట్టంబవు అన్నాడు. అంటే శాంతం ఎంత గొప్ప ఆయుధమో మనకి తెలుసు మహాభారతంలో కూడా. మరి ఎంత అవమానం చేసినా చిన్నప్పటి నుంచి కౌరవులందరూ కూడా దుర్యోధనుడు
పాండవుల్ని ఎంతో కష్టపెట్టాడు, ఎంతో అవమానం చేశాడు. మరి చంపడానికి కూడా ప్రయత్నించాడు. మరి మాయాజూదం ఆడాడు. మరి భార్యకి అవమానం చేశాడు. ఇన్ని అవమానాలు చేసి అడవిల పాలు చేసిన ధర్మరాజు ఎంతో శాంతంతో, పోనీ మా రాజ్యం మాకివ్వకపోయినా కనీసం 5 ఊళ్ళిచ్చినా చాలు, మేము బతికేస్తాం. మాకు తినడానికి 5 ఊళ్ళు చాలా ఐదుగురికి అన్నాడు. అంటే ఎంత అవమానాన్ని మింగినా అక్కడ తన వాటా తనకి అడగకుండా కనీసం వాళ్ళ దయాదాక్షిణ్యాలతో బతికినట్లుగా మరి 5 ఊళ్ళైనా ఇస్తే మేము హాయిగా గడిపేస్తాం. మా బతకడానికి అంతకంటే అవసరం లేదు అన్నాడంటే మరి ధర్మరాజుకి ఎంత శాంతం ఉందో ఆలోచించండి. ఎంత సహనం ఉందో ఒక్కసారి ధర్మరాజు క్యారెక్టర్ చూస్తే మనకు అర్థమవుతుంది. మనకి ఎంత ఆస్తున్నా మన అన్న, మన తమ్ముడు మన స్థలంలోకి ఒక్క అంగుళం వస్తే కోట్లాట వరకు వెళ్ళిపోతాం మనం. ఒక అడుగు వాడి గోడ మన వైపుకొస్తే. లేదా కోట్ల వరకు కోర్టుల్లో తిరుగుతాం. కోర్టులో ఖర్చు పెడతాం. ఎంతో నష్టపోతాము. ఎన్నో లక్షలు, కోట్లు, కోర్టుల చుట్టూరు తిరిగి ఖర్చు పెడతాం. కానీ మన తమ్ముడు కానీ, మన అన్న కానీ ఒక అడుగు మన ప్లేస్‌లోకొస్తే ఆ వీలునామాలో ఉన్నట్టు కరెక్ట్‌గా వాడి గోడ కట్టుకోకపోతే యుద్ధం చేస్తాం. అంటే మనలో శాంతం లేనట్టే లెక్క. మరి ఈ రామాయణ మహాభారతాలు చూసాక మనకి శాంతం ఎలా ఉండాలో, తెల్లవారితే పట్టాభిషేకం రాముడికి. తెల్లవారుతుంది, మరి కైకేయి పిలిచి అడవికి వెళ్ళిపో అంది. ఎందుకు వెళ్ళాలి? నాకు హక్కు ఉంది. నాన్నగారు నీకు 2 వరాలు ఇస్తే నువ్వు ఆయన దగ్గర ఇంకోటైనా కోరుకో, కానీ నన్ను అడవికి పంపించే హక్కు నీకెక్కడుంది అని రాముడు ఒక్క మాట మాట్లాడాడా? అలాగే పిన్ని వెళ్తానన్నాడు. మరి భరతుడికి రాజ్యం ఇచ్చేయమన్నది. అలాగే పిన్ని అన్నాడు. ప్రతి దానికి అలాగే అనుకుంటూ వెళ్ళిపోయాడే తప్పించి నేనెందుకు వెళ్ళాలి? నాకేం అవసరం ఉంది? పెద్ద కొడుకుగా పుట్టిన నేను రాజ్యం పాలించాలి అని అన్నాడా? అనలేదు. అది శాంతం అంటే. మరి ఇవన్నీ చూసి మనం నేర్చుకోవాల్సింది ఏంటి అంటే, ఆ శాంతంగా ఉంటే దేవుడిగా మిగిలిపోతాం. ధర్మం అంటే ఈరోజు ధర్మరాజుని చెప్తున్నాము. దేవుడిగా రాముణ్ణి చెప్తున్నాము. వాళ్ళ జీవితాల్లో ఎంత శాంతమూర్తులో మరి మనము చూసుకుంటే ఒక రాముణ్ణి కానీ, ఒక కృష్ణుణ్ణి కానీ ఎవరిని చూసినా మరి మనము దేవుళ్ళు ఎందుకయ్యారు అంటే, మనము చెప్పుకున్న ఈ గుణాలన్నీ ఆ దేవుళ్ళలో ఉన్నాయి కాబట్టే వాళ్ళు దైవాలుగా ఈ రోజుకి ఎన్ని యుగాలు మారినా మన చేత ఆ ఆరాధింపబడుతున్నారు. మరి అంత శాంతం లేకపోయినా కొంత శాంతమైన మనం ఎదగడానికి కావలసినంత శాంతం. మనకి అక్కర్లేని విషయాలు ఇరిటేషన్ తెచ్చేసుకుని మనము వాళ్ళకి ఏమీ నష్టం లేదు. పక్కవాడి గురించి కూడా వీళ్ళు దెబ్బలాటకెళ్ళిపోతారు. లేతే నా తమ్ముడినన్నారు, నా చెల్లినన్నారు, నా అక్కనన్నారు, నాకు అన్ననన్నారు అని మరి వీళ్ళు వెళ్ళిపోతూ ఉంటారు. మరి అలా వెళ్ళిపోవడం కాదు, మనకు అవసరం లేదు. మన విషయంలోనే మనం శాంతంగా ఉండమంటుంటే, పక్క వాళ్ళ గురించి కూడా మనం అగ్నిహోత్రుల్లాగా బగబగ బగబగ మండిపోతే ఇంక దానికేమైనా అర్థం ఉందా? అందుకని నీకు అక్కర్లేని విషయాల్లో నువ్వు వెళ్ళకు. నువ్వు అంటే నువ్వు ఆత్మవి అని ఎప్పుడైతే తెలుసుకున్నావో, దేహ సంబంధమైన చుట్టరకాలన్నీ కూడా నటించాలే కానీ జీవించకూడదు. నువ్వు నటించు. నా అక్క, నా చెల్లి, నా మొగుడు, నా తల్లి అని ఆ రోల్ వెయ్యి. కరెక్ట్‌గా వెయ్యి. నీ ధర్మం ఏంటో అక్కడ పాటించు. కానీ వాళ్ళ కోసం కూడా నువ్వే వెళ్ళిపోకు. అక్కడ వెళ్ళిపోతే నీకు మిగిలేది దుఃఖమే. నీ సాధన లేదు, ఏమీ లేదు. నీ దాంట్లోనే నిన్ను సహనంగా ఉండమంటున్నాడు గురువు. సహనమే ప్రగతి, సహనమే ప్రగతి నీకు నేర్పుతున్నాడు. ఆ సహనాన్ని కోల్పోయి పక్క వాళ్ళ కోసం కూడా నువ్వు పాటుపడ్డావంటే నీ ధ్యానమంతా గోవిందే, నీ జ్ఞానమంతా గోవిందే. నువ్వు జ్ఞానిగా ఎదగాలంటే ఇవన్నీ పాటించక తప్పదు. లేదు, మొత్తం అంతా వదిలేసి ప్రపంచంలో తిరిగి ఏడ్చి ఆ దుఃఖం భరించలేక మళ్ళీ ఏదో రోజు మళ్ళా ధ్యానంలోకొస్తాం. కానీ ముందే ఈ జాగ్రత్తలన్నీ తీసుకుంటే మన సాధన కరెక్ట్‌గా కుదురుతూ ఉంటుంది. అందుకే మనం కరెక్ట్‌గా సాధన కుదుర్చుకోవాలి అంటే, ఆ శాంతం కూడా మనకుండాలి. అవమానిస్తూ ఉంటారు. మనం పూజలు మానేసాం. మనం నాస్తికులం అని తిడతారు. సరే, నీకు మంచి లేదు, చెడ్డ లేదు అంటారు. మనం ఎక్కడికే వెళ్ళం. సరే,
అలా అన్నిటికీ సరే అనాలి. ఇప్పుడు మనం మాంసాహారం భోజనాలకు వెళ్ళం. తిడతారు అందరూ. కానీ అక్కడ శాంతంగా ఉండాలి. ఎందుకంటే సత్యం తెలుసుకునే వరకు వాళ్ళు మనల్ని తిడతారు కానీ, సత్యం తెలుసుకున్నాక వాళ్ళు మనని ఒప్పుకుంటారు. ఏదో రోజుకి నువ్వే కరెక్ట్ అని ఒప్పుకుంటారు. అంతవరకు మనము సహనం, శాంతి 2 అవలంబించాల్సిందే. కానీ నేను కరెక్టు, నేను జ్ఞానంలోకొచ్చాను కాబట్టి నేను కరెక్టు, నీ పూజలు వేస్ట్ అంటే వాళ్ళేం వినరు కానీ, ఇంకా ద్వేషం పెంచుకుని ఆళ్ళదే కరెక్ట్ అనే వ్యూలో ఆలోచిస్తారు. మనది సత్యమైనా, మనది కరెక్ట్ అయినా, వాళ్ళు మన దోవకొచ్చే వరకు మనం మౌనంగా, శాంతంగా మనం ఉండవలసిందే. అలా ఉంటేనే మన సాధన మనకి కుదురుతుంది కానీ, అలా లేకపోతే మన సాధన కుదరదు. సాధనలో ఎదగాలంటే కొన్ని త్యాగం చెయ్యాల్సిందే సాధకుడు. బంధుప్రీతి, బంధాలు ఇవన్నీ త్యాగం చెయ్యాలి ముందు. బాహ్యం త్యాగం చెయ్యపోతే భగవంతుడి దగ్గరికి చేరుకోలేము. ఈ ఒక్క విషయం మనం గుర్తుంచుకోవాలి. బాహ్య ప్రపంచంలో ఉన్న బంధుత్వాల్ని, బంధాల్ని త్యాగం చేస్తేనే నేను భగవంతుడి దగ్గరికి చేరుకోగలననే ఎరుక మన మనసుకి ఎప్పుడు అనుక్షణం ఉండాలి. ఈ భగవంతుడి వల్ల ఈ జన్మకి మాత్రమే వీళ్ళు బంధువులు, ఈ జన్మకే పిల్లలు, ఈ జన్మకే మొగుడు, ఈ జన్మకే పెళ్ళం, ఈ జన్మకే ఈ సంసారం, ఈ ప్రపంచం. మరు జన్మలో ఇంకెక్కడుంటామో. అందుకే ఈ జ్ఞానంలోకొచ్చాక ఇవన్నీ ఈ జన్మకే మాత్రమే పరిమితమైన ఈ ఈళ్ళని పట్టుకుని, ఈ బంధాలు పట్టుకుని అపరిమితమైన భగవంతుణ్ణి వదిలేస్తున్నాం. ఈ బంధాల్లో ఇరుక్కుపోయాం. పరిమితమైనవి ఈ బంధాలు, అపరిమితమైనవి కాదు. అంటే ఇవి జన్మ జన్మల నుంచి వీళ్ళు రాలేదు మన కూడా. ఈ జన్మకే వచ్చారు. ఈ జన్మకే పరిమితం వీళ్ళు. మనం జన్మ వాళ్ళు చచ్చినా, మనం చచ్చినా ఇంక లేదు అక్కడ కట్ అయిపోయింది. ఈ జన్మకే పరిమితమైన ఈ బంధాలను చూసుకుని, అపరిమితమైన భగవంతుడిని మర్చిపోయాం. అందుకే మనకు దుఃఖం. లేకపోతే దుఃఖం ఉండేది కాదు. ఎప్పుడైతే అపరిమితమైన భగవంతుణ్ణి మర్చిపోయామో, పరిమితమైన బంధాలకి కట్టుబడిపోయామో, అప్పుడు ప్రతి వాడి జీవితంలో దుఃఖమనేది ఉంటుంది. పత్రిగారు మన జీవితంలోకొచ్చే వరకు ఇవన్నీ శాశ్వతం అనుకున్నాం. కానీ ఆయన మన జీవితంలోకొచ్చాక ని నువ్వు ఆరాధించవలసింది శాశ్వతమైన భగవంతుడిని కానీ, అశాశ్వతమైన ఈ బంధాలను ఆరాధించడం కాదు అని సత్యం తెలుసుకున్నాక, మెల్లిమెల్లిగా ఒక్కొక్క రేకు విప్పుకున్నట్టు విప్పుకుంటూ వదలాల్సినవి వదులుతున్నాం. అలాగే మరి మనము సహనంగా ఉండాలి. దేనికి బాధపడకూడదు. దేనికి కోపం తెచ్చుకోకుండా శాంతంగా ఉండడం కూడా ఒక ఆభరణం లాంటిదే. మరి తర్వాతది దాన గుణము. మరి ఇచ్చుటలో ఉన్న హాయి వేరెచ్చటను లేదు. మరి పత్రిసారు ఏమంటారు అంటే, ఇస్తే వస్తుంది అంటారు. సృష్టి నీకెప్పుడు కూడా నువ్వు ఇచ్చిన దాన్ని బట్టే వస్తూ ఉంటుంది. ఎంత ఇస్తావో అంత వస్తుంది. మరి నువ్వేమిస్తావో నువ్వు సృష్టి నుంచి ఏదో విధంగా పొందుతూనే ఉంటావు. మరి చాలా అందరికీ తెలుసు దాన గుణం ఎలా ఉంటుందో అన్నది. అక్కడ మరి పత్రిసారు మనకందరికీ నేర్పించారు ఆ దానం ఎలా చేయాలో. వాక్కు దానం చేయొచ్చు, సమయం దానం చేయొచ్చు, లేదా నీ దగ్గరున్న డబ్బును దానం చేయొచ్చు, తన్ ఏదైనా దానం చేయొచ్చు. దీనికి రామకృష్ణ పరమహంస ఒక చిన్న ఉదాహరణ చెప్తాడు. ఇస్తే వస్తుంది అన్నది ఒక చిన్న కథ ద్వారా. ఒకసారంట ఒక ఆహ్, ప ఒక విదేశాల్లో జరిగిన కథ ఇది సంఘటన. ఒకసారి ఆ రోజుల్లోని ఒకాయన సముద్ర ప్రయాణం చేసి చాలా రోజులు ఇల్లు చేరుకోలేదట. చేరుకోపోతే అందరూ నీ భర్త చనిపోయి ఉంటాడు. మరి 6 నెలలయిపోయింది. ఇంకా తిరిగి రాలేదని ఆవిడ్ని అంటూ ఉండేవారట. ఏమో ఆవిడకి ఇంకా న్యూస్ రాలేదు కాబట్టి అనుకునేది. ఇంకా ఆఖరాఖరిని భర్త పోయాడనే ఆశ కూడా వదిలేసుకుందావిడ. అలాగే ఉండేది ఒక బాబుని పెట్టుకుని. ఏ ఒక రోజుని సముద్రం ఒడ్డునే ఉండేవారు వాళ్ళు. ఒక రోజుని వాళ్ళు కూర్చుండి చూస్తున్నారట. సముద్రం మధ్య దగ్గర ఒక పెద్ద ఓడలుండేవి. ఆ రోజు ఓడ ప్రయాణాలే కదండీ షిప్‌లు. ఆ సముద్రం మధ్యలో తుఫానొస్తుందట. ఓడ అటు ఇటు ఊగిపోతుందట. అప్పుడు వీళ్ళ అబ్బాయి అంటాడట, "అమ్మ నాకు చిన్న పడవుంది కదా! ఈ పడవలో వెళ్ళి
వాళ్ళని ఒక్కొక్కళ్ళని ఎక్కించుకొని తీసుకొచ్చేనా అని అడుగుతాడట. అప్పుడు ఈవిడేమంటుందట, "నాకు మీ నాన్నగారు ఎళ్ళిపోయారు. ఆయన ఉన్నారో లేదో తెలీదు. మరి నువ్వు కూడా వెళ్ళిపోయి ఏమైనా ప్రమాదంలో చిక్కుకుంటే మరి నా బతుకేమవుతుంది? వద్దులే" అందట ముందు. తర్వాత ఆలోచించిందట. దైవం నిర్ణయం ఎలా ఉంటే అలాగే జరుగుతది. ఒకవేళ వీడిని నేను ఆపినా ఏదో ప్రమాదంలో అయినా పోతాడు. పోయే టైమొస్తే అని ఆవిడెందుకు, "సరే నాన్న వెళ్ళు. మరి ఆ దైవం సహకారం నీకుంటుంది. నువ్వెంతమందిని రక్షిస్తావో రక్షించి మరి తీసుకురా" అని చెప్తుందట. అప్పుడు ఈ చిన్న బాబు ఏం చేస్తాడంటే, అంటే షిప్ నడపగలిగే అంత పడవ నడపగలిగే వయసుందో ఏంటో వెళ్తాడట. వెళ్ళి ఒక్కొక్కళ్ళని ఇద్దరిద్దరిని ఒక్కొక్కళ్ళని వచ్చి ఒడ్డున పెడుతూ ఉంటాడట. చిన్న పడవలో తీసుకొస్తా ఉంటాడట. అలాగా అందరిని తీసుకొచ్చాడట చక్కగా. లాస్ట్‌లో ఒకాయన్ని తీసుకొచ్చి, "అమ్మా నేనెవరిని తీసుకొచ్చానో చూడు" అన్నాడట. చూస్తే ఎవరు? వాళ్ళ నాన్నగారు. చూడండి ఏమిచ్చింది ప్రకృతి ఆయనకి, ఆ అబ్బాయికి ఇంతమందిని తన ప్రాణాలను కూడా లెక్క చేయకుండా ఏమైతే అయ్యాను కొంతమందినైనా నేను రక్షిస్తాను. అక్కడ మధ్యలో ఉండి మునిగిపోతారేమో అనుకుంటూ ఊగుతున్న పడవని చూసి గమనించి పిల్లోడు ప్రాణాలకి తెగించెళ్తే ఆ ప్రకృతి ఏమిచ్చింది? వాళ్ళ నాన్ననే బహుమతిగా ఇచ్చింది. మరి వెళ్ళకపోతే ఆయన కూడా అందరితో పాటు పోయేవాడుగా. అదే రామకృష్ణ పరమహంస చెప్పాడట. ఇవ్వడానికి మన ప్రాణాలు ఒడ్డైనా సరే మనం దాన ధర్మం చేస్తే ఆ ప్రకృతి మనకి ఏది కావాలో, ఎప్పుడు కావాలో, ఎలా రావాలో అన్నీ నీకిస్తుంది కాబట్టి ముందు ఇవ్వడానికి మనసును సిద్ధం చేసుకోవాలి. ప్రకృతి నీకు దానం చేసే అవకాశం ఇచ్చినప్పుడు అందరూ ఊరికే నువ్వు అన్నదానం పెడదామని వండి కూర్చుంటే రారండి. తినేవాళ్ళు ఉన్నప్పుడే నీ దానం విలువ. అలాగే నువ్వు ఒక్కడికి భోజనం పెట్టినా నీకేదో రోజు భోజనం లేకుండా చచ్చిపోయే రోజు రాదు. నీ గురించి నువ్వు రిజర్వ్ చేసుకున్నావంటారు. అలాగే మనం కూడా ఇవ్వడానికి ముందుండాలి. అన్నిటికంటే గొప్ప దానం అన్నదానం అండి. మిగతా దానాలు ఏమిచ్చినా తృప్తి ఉండదు కానీ, కడుపు నిండిన వెంటనే వద్దు అంటారు. అందుకే పత్రి గారికి అన్నదానం చాలా చాలా ఇష్టమైన దానం. ఆ తర్వాత జ్ఞానదానం, ప్రాణదానం ఇవన్నీ. అందుకే బుద్ధుడు కూడా ఏం చెప్పేవాడు అంటే, ఆకలితో ఉన్నవాడికి ఫస్టే జ్ఞానం నేర్పొద్దు. వాడికి అన్నం పెట్టి, ఆ తర్వాత ఆత్మజ్ఞానం బోధించండి కానీ, ఆకలితో ఉన్నవాడికి ఎప్పుడూ ఆత్మజ్ఞానం చెప్పొద్దు అనేవారు. అందుకే పత్రి గారు మన కేంద్రాల్లో ఫ్రీ ఉచితంగా అన్నదానం పెట్టమంటారు. ఆకలి అన్నది అంత బాధండి. ఏదైనా తట్టుకోవచ్చు కానీ ఆకలి బాధని ఎవ్వరు తట్టుకోలేరు. మహాత్ములకు తెలుసు కాబట్టే వాళ్ళేం చేస్తారు అంటే, ఎప్పుడు గూడా ఉచితంగా అన్నం అమ్ముకునే పరిస్థితి ఎవ్వరికీ రాకూడదు అని వాళ్ళు ఉచితంగా భోజనం బెడతారు. ప్రతిసారి బెంగుళూరులో మరి అన్నదానం పెట్టించినప్పుడు ఏమీ పెట్టక్కల్లా మీరు పచ్చ పరమాన్నాలు పెట్టకండి. కానీ మజ్జిగేసైనా వాడికి అన్నం పెడితే, వాడికి కడుపు నిండితే ఏదో రోజున వాడు ఆత్మజ్ఞానం నేర్చుకోవడానికి ఇక్కడికే వస్తాడు అని అనేవారటండి. అలాగే మన కేంద్రాలు అన్ని చోట్ల కూడా సారు ఉచితంగా అన్నదానం పెట్టమని చెప్తారు. ఆయనకి ఎంతో ఇష్టం. మీరందరూ చూసుంటారు. యజ్ఞాల్లో కూడా ఆయనెళ్లి స్వయంగా వడ్డిస్తూ ఉంటారు. అంటే యోగులు, మహాత్ములు అందరికి ఆ విలువ తెలుసండి. ఆకలి విలువ తెలుసు. అది నిండితే వాడికున్న తృప్తి తెలుసు కాబట్టే మరి మహాత్ములందరూ దానం చేయమంటారు అన్నదానం. మరి బుద్ధుడు కూడా అదే చెప్పాడు. ఆకలితో ఉన్నవాడికి అన్నం పెట్టే ఆత్మజ్ఞానం నేర్పండి అని చెప్పాడు. మరి ఆ దాన ధర్మాలు మనం చెయ్యగలిగితే మనము నిజంగా నేనైతే ఒకటే అనుకుంటాను. ప్రాపంచికంగా నేను అంత సేవ చేశాను కాబట్టే మరి భగవంతుడు ఇంత ఉన్నతంగా ఆత్మజ్ఞానం నేర్చుకునే స్థాయిలో నన్ను ఉంచాడు అనుకుంటాను. ముందులో నా క్యారెక్టర్ అది లేకపోయుంటే మరి నేను ఈరోజు ఈ స్థాయిలో అది వేస్టు అని కాదండి. అది పునాది. ఇవి బిల్డింగ్‌లు. అంతే తేడా. నేనెప్పుడు ఏది కూడా వేస్ట్ అనుకోను. జీవితంలో మనం ఏది చేస్తున్నా అది భగవంతుడి నిర్ణయం ప్రకారమే చేస్తున్నామేమో అనుకుంటాం. అదంతా కూడా మనిషి బాహ్య ప్రపంచంలో సేవలు, దానాలు ఇవన్నీ పుణ్యకర్మలు అవేంటి అంటే ఒక మంచి క్యారెక్టర్ మనకి రావడానికి ఉపయోగపడతాయి. మంచి సత్శీలన, సత్వాక్కు, సత్ప్రవర్తన ఇవన్నీ రావడానికి
ఉపయోగపడతాయి. ఎందుకంటే ఆ సేవా గుణం, ఆ దాన ధర్మాలు ఇవన్నీ చేస్తున్నాము అంటే భగవంతుడు మనని మన చేత చేయిస్తున్నాడు అని నేనెప్పుడూ అనుకుంటాను. అనుకున్న మూలాన్ని ఇప్పటికీ కూడా మా గుడిలో ప్రసాదాలు వండిచ్చాలంటే మరి పూజలంటే చెయ్యట్లేదు. కార్యక్రమాలేవి మేము చెయ్యం. అయన్నీ మా బాబు చూసుకుంటాడు. కానీ ప్రసాదాలు వండించే టైంకి మాత్రం నేనుంటాను. మొత్తం ప్రసాదాలన్నీ ఎక్కువెక్కువ చేయించవలసొస్తే అక్కడ నేనే నిలబడి చేయిస్తాను. అది ప్రసాదము అని ఎందుకనుకున్నామంటే, భగవంతుడి పేరుతో చేస్తున్నాం కాబట్టి దాన్ని ప్రసాదము అన్నాం. అది మనం తింటే భోజనాలు అనేవాళ్ళమి. అందుకే దాన్ని ప్రసాదం ఉంటే భగవంతుడు అనుకోకపోతే భోజనాలంటాం. భగవంతుడి పేరుతో చేస్తాం కాబట్టి ప్రసాదం అంటాం. ఈ సత్యం నాకు తెలుసు కాబట్టి అది అజ్ఞాని తిన్నా, జ్ఞాని తిన్నా అది ప్రసాదం అయ్యింది కాబట్టి చేసే ఛాన్సు, చెయ్యగలిగే శక్తి నాకు భగవంతుడే ఇస్తున్నాడు అని నేను ఆ కార్యక్రమాల్లో పాల్గొంటూ ఉంటాను. చేస్తూ ఉంటాను ఎప్పటికి కూడా. ఏది వేస్ట్ అనుకోను. అది నాకు వచ్చే అవకాశము అని నేను అనుకుంటాను. మరి ఆ దాన ధర్మాలన్నీ కూడా ప్రాపంచికంగా గొప్పగా మేము చేయలేకపోవచ్చు. కానీ వీలైనంత మటుకు చేస్తాను. జానులకే అన్నం పెట్టాలని అనుకోను. మరి అజ్ఞానికి కూడా జ్ఞాని ఆకలి, అజ్ఞానం ఆకలి ఒకటే. ఆకలి ఉన్నవాడికి అన్నం పెట్టడమే మనిషిగా మన ధర్మం. ఆ ధర్మం గూడా మనం నెరవేర్చిన రోజున మరి వాడు ఆత్మే కదండీ! వీళ్ళు ఆత్మలైనప్పుడు వాడు ఆత్మే కదా! మరి ఆ ఆత్మను కూడా మనం క్షోభ పెట్టకూడదు అని నేను అనుకుంటాను. మరి అందుకే ఆ దానం కూడా చేస్తూ ఉంటాను. మరి ఇలా చేయడం వల్లే మనం ఇంకా ఉన్నత స్థితికి ఎదుగుతాం. భగవంతుడికి నచ్చేటట్టు ప్రవర్తించాలంటే భగవంతుడు సృష్టి అజ్ఞానులు అనుభవిస్తున్నారు, జ్ఞానులు అనుభవిస్తున్నారు. మరి మనమెందుకు అజ్ఞానులని వాళ్ళని విడదీసి నేనేం చెయ్యను అని ఎందుకు అనుకోవాలి? అందుకే నా ఎదురుగుండా ఎవరు ఆకలితో ఉన్నా వాడి జ్ఞాన, అజ్ఞాన అని చూడను. అందరికీ సమానంగానే నేను అన్నం పెడతాను. వాడు ప్రసాదం అనుకుని స్వీకరిస్తాడా? అలా స్వీకరించినా ఇష్టమే. భోజనం పెట్టాను అని స్వీకరిస్తాడా? అలాగా ఇష్టమే. ఏదైనా సరే ఒక మంచి పని, మంచి అన్నామంటే ఆ మంచి పక్కన భగవంతుడు ఎప్పుడూ ఉంటాడు అని అనుకుంటూ మన ముందున్న పని చేయడమే మన కర్తవ్యం. బుద్ధుడు ఒకటే చెప్తాడు. నీ ముందు ఏ పని ఉంటే అది నువ్వు చెయ్యాలని ప్రకృతి ద్వారా భగవంతుడు నిన్ను ఆదేశించాడు అనుకుంటూ ఆ పని చేసుకుని వెళ్ళడమే జ్ఞానం. ఇది వేస్టు, అది లాభం అని ఎప్పుడు నువ్వు దానికో పేరు పెట్టొద్దు. ఒక అజ్ఞాని ఉన్నా వాడిని స్వీకరించు. వాడి ఆత్మ గొప్పది. వాడి మనసు అజ్ఞానంలో ఉంది. ఏదో రోజుకి వాడు మారిపోతాడు. అందుకని ఇద్దరికీ భోజనం పెట్టు. తప్పేమీ లేదు అక్కడ. అంతేకాని వీడు ధ్యానం చేస్తున్నాడు, వీడికి అన్నం పెడతాను, వాడు ధ్యానం చేయట్లేదు, వాడికి అన్నం పెడతాను అనడు. భగవంతుడికి ఆ తేడాలు లేవు. మరి నీకెందుకొచ్చాయి? నువ్వు భగవంతుడిగా ఎదగాలి అనుకున్నప్పుడు నువ్వు ఆ తేడాలు ఎప్పుడూ చూడకు. దానం అంటే అందరికీ ఇవ్వి. దానం మంచిదే. దాన ధర్మాలుండాలి. మరి ఉండాలి అనుకున్నప్పుడు నువ్వు వాడు వేరు, వీడు వేరు అని చూడడం నీ అజ్ఞానం. నువ్వింకా ఎదగలేదు. జ్ఞానమొచ్చిన రోజున అది మంచి, ఇది చెడ్డ అని పేర్లు పెట్టొద్దు. నీకు మంచి అనుకున్నది ఇంకొకడికి చెడ్డవుతుంది. ఇంకొకడికి చెడ్డ అయినప్పుడు అది నీకు మంచవ్వచ్చు. అందుకే దాన ధర్మాలు చేసినప్పుడు ఇది మంచి, ఇది చెడ్డ అని ఎప్పుడూ చెయ్యొద్దు. చేయడానికి నీకు అవకాశం వచ్చింది కాబట్టి చేయడమే. భగవంతుడు అందరికీ సమానంగా పంచభూతాలు ఇచ్చాడు. అందరూ సమానంగా గాలి, నీరు, నిప్పు వాడేసుకుంటున్నారు. ఈ సూర్యరశ్మికి నువ్వేమన్నా రేట్ ఇస్తున్నావా? ఆ వాటర్‌కేమన్నా రేట్ ఇస్తున్నావా? ఈ గాలికేమన్నా డబ్బు కడుతున్నావా? కొంతమందే వాడుకుని కొంతమంది వదులుతున్నారా? పంచభూతాల్ని అందరూ వాడుకుంటున్నారు. అలాగే మనం కూడా అందరికీ దానం చేసే గుణం ఉంటే జ్ఞానిగా ఎదుగుతాము. ముముక్షువుగా ఎదుగుతాం. ఈ గుణాలు సర్వాన్ని నువ్వు త్యజించగలిగినప్పుడు వాసనారహితంగా ఉండగలిగితే ఆ క్షణమే నీకు భగవద్ దర్శనం కుదురుతుంది అని యోగ వాసిష్టంలో చెప్పాడు. సర్వాన్ని వదులుకోగలిగే ధైర్యం ఉండాలి. అర్థమైందా? సర్వాన్ని వదులుకోగలిగే ధైర్యం. చెప్పడం అందరూ చెప్తారు. కానీ ఆచరణలోకొస్తే వదులుకోగలమా? భగవంతుడు కావాలంటాం. కానీ భూమి మీద ఉన్న వాళ్ళని వదులుకోలేం. చూడండి తుకారాం కథ చూస్తే మీకు అందరికీ అర్థం అవుతది. తుకారాము స్వర్గం నుంచి రథం వస్తే ఎంటనే ఎక్కి కూర్చున్నాడు. భార్య ఏమంది?
గేదెలేం చేస్తున్నాయో, పిల్లలేం చేస్తున్నారో చూసొస్తానంది. ఈలోగా ఎళ్ళిపోయింది. అంటే ఆవిడకి అది కూడా వదులుకోలేకపోయింది కాబట్టి వెళ్ళే అవసరం వెళ్ళలేకపోయింది. అది చూసి మనం ఏమనుకోవాలి, ఏ క్షణంలో అయినా దీన్ని వదిలేసి నేను వెళ్ళగలగాలి అనేది ఉండాలి. అలాగే గత జన్మ సంస్కారాలు, వాసనలు ఉన్నా దాన్ని మార్చుకోవడానికి సాధన తీవ్రాతి తీవ్రంగా చేసినప్పుడు నువ్వు ఆ క్షణంలోనే నువ్వు భగవంతుడిని భగవంతుడిగా మారిపోయినట్లే. ఆ క్షణమే నీకు ముక్తి వచ్చినట్లే అంటాడు యోగ వాసిష్టంలో వశిష్ఠ మహర్షి. అలాగే చూడండి ఎలాంటి వాడు అంటే ప్రాపంచిక జీవితంలో గొప్పగా జీవిస్తున్నాననుకుంటాడు. వీడెలాంటి వాడంటేనట నుయ్యి తవ్వేలాంటి వాడట. మరి ఆధ్యాత్మిక జీవితంలో గొప్పగా చెప్పేవాడు, గొప్పగా ఎదిగేవాడు మేడ కట్టేలాంటి వాడట. నూనె తక్కువేవాడు కిందకి దిగుతూ ఉంటాడు. మేడ కట్టేవాడు పైకి ఎదుగుతూ ఉంటాడు. అందుకే మనం మేడ కట్టేవాళ్ళలా ఉండాలి కానీ, నుయ్యి తవ్వేవాళ్ళలాగా దిగడం కాదు, ఎదగడం రావాలి. ఇవన్నీ ధ్యానం చేస్తూ ప్రాపంచికంగా మరి కావాలంటే సాయం చేయాలి. లేదా దాని గురించి గుడి అరుగు మీద మెట్ల మీద కూర్చొని ఇవ్వవలసిన అవసరం లేదు. కానీ ఆత్మజ్ఞానం పొందుటప్పుడు మరి జ్ఞానాన్ని పెంచుకున్నప్పుడు మనకి చాలా చాలా ఈ పాయింట్లన్నీ కూడా మనము గుర్తుపెట్టుకుని ఆచరిస్తూ విచారణ చేసుకుంటూ నేను దైనందిక జీవితంలో ఇట్లా ఉన్నానా లేదా? మీరు దేంట్లో అయినా జ్ఞాని, అజ్ఞాని అని డిఫరెన్స్ చూపించండి. కానీ అన్నదానం చేసేటప్పుడు మాత్రం వీడి జ్ఞాన, వీడు అజ్ఞాన అని మాత్రం తేడాలు చూపించకుండా దానం చెయ్యండి. మరి ఇది నేర్చుకోవాలి. అర్థమైందా అండి? అందుకే మనందరికీ నేర్పడానికే ధ్యాన యజ్ఞాల్లో పత్రి గారు ఎంతమంది వచ్చినా భోజనం పెట్టండి అన్నారు. అందరూ జ్ఞానులేం కాదు. అజ్ఞానులు కూడా వస్తారు. అయినా పెట్టమన్నారు. వాళ్ళకి జ్ఞానులకి ఐడీ కార్డులిచ్చి, ఐడీ కార్డ్ లేనోళ్ళని బయటికి పంపండని ఆయన చెప్పరు. మొత్తం నిత్యం అన్నదానం 24 గంటలు జరగాలన్నారు. అంటే అర్థం ఏంటి? దాన గుణంలో ఈ భేదాలు ఉండకూడదు అని అనడానికే. మరి ఇవన్నీ ఎప్పుడైతే నేర్చుకుంటామో మనము ముముక్షత్వం పొందినట్టే. మరి ముముక్షత్వం బ్రహ్మ సాక్షాత్కారానికి ఇవన్నీ ముముక్షువుకి బ్రహ్మ సాక్షాత్కారం కలగాలి అంటే ఇవన్నీ మనము ఆచరించాల్సిందే. ఆచరిస్తున్నామా లేదా అని నిమిషము చెక్ చేసుకుంటూ ఉండాల్సిందే. మరి ఇలా ఉంటారని అందరము ఉందామని కోరుకుంటూ థాంక్ యూ. థాంక్ యూ. థాంక్ యూ.